అందరికీ నమస్కారం అండి. గతంలో గతం అంటే ఏళ్ల తరబడి అని కాదు. ప్రీవియస్‌గా మనం రన్ టైలర్ అనసూయ రెడ్డి గారిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. యాక్చువల్‌గా తను ఒక విజన్‌తో ముందుకొచ్చారు. కానీ అప్పుడు ఏం జరిగింది ఎగ్జాక్ట్‌గా? మధ్యలో చాలా రకాలైన స్ట్రగుల్స్. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఒక టెక్ ఇంటర్వ్యూతో మీ ముందుకు రాబోతున్నారు. ముందైతే అనసూయ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. అనసూయ రెడ్డి గారు హాయ్ నమస్కారం. అంజలి, హౌ ఆర్ యూ? ఐయామ్ డూయింగ్ గుడ్. కానీ ఏమి స్ట్రగుల్ అబ్బా మీది నిజంగా. అంటే మీరు ఒక ఎయిమ్ పెట్టుకొని వచ్చారు. అటువైపు టర్న్ అవ్వలేదు. ఏళ్ల తరబడి నిరీక్షించి మళ్ళీ మీరు ఏ టెక్నాలజీతో ముందుకు ఈ రోజు ఇలా రావడం ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సక్సెస్ స్టోరీ అంటాను నేను. ఎస్ ఎస్. కానీ బిజినెస్‌లో కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనం ఒక మంచి బిజినెస్ చేయాలనుకుంటాం, సక్సెస్ అవ్వాలని అనుకుంటాం, ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒక టైంలో ఫెయిల్ అవుతాం, ఎన్నో మాటలు పడతాం. బట్ కానీ బౌన్స్ బ్యాక్ అవ్వడంలో ఉండే ఆ శక్తి ఉంటుంది చూసారా యాజ్ ఎ విమెన్‌కి, అలా అనసూయ రెడ్డి గారు మళ్ళీ మన ముందుకొచ్చారు. సో ఏం కనుక్కున్నారు? ఏ టెక్నాలజీలో అసలు ఏముంది ఇప్పుడు రైట్ నౌ? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ముందుకొచ్చారు? అడిగి మరీ తెలుసుకుందాం. అనసూయ రెడ్డి గారు ప్లీజ్ టెల్ us. థ్యాంక్ యూ సో మచ్ అంజలి ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. ఎన్నో స్ట్రగుల్స్ అని మీరు చాలా గొప్పగా చెప్పారు. సీరియస్లీ ఇట్స్ ఏ బిగ్గర్ స్ట్రగుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియాలో టెక్నాలజీ అనేది చాలా కష్టం. చేసే కంపెనీస్ కూడా చాలా సఫర్ చేస్తాయన్నమాట. అంత ఈజీగా ఒక టెక్నాలజీని తీసుకొచ్చి మన చేతిలో ఇవ్వవు. ఈ 3 ఏళ్ల నుంచి నేను పడిన స్ట్రగుల్, నేను పడిన ఈ టెక్నాలజీ కష్టాలు అనేది నాకు తెలిసి, నాకు లైఫ్లో దేవుని రోజు ప్రే చేస్తాను ఈ కష్టం ఎవరికి రాకూడదని. డబ్బులు పోగొట్టుకున్నాము, చాలా చాలా కంపెనీస్ని కలిసాము, ఎక్కడ రాలేదు. ఎందుకు అంటే మన ఇండియాలో బొటిక్ ఇండస్ట్రీ, వీవర్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. చాలా మంది కూడా సంపాదన కూడా అక్కడ నుంచే జరుగుతుంది. సో నేనేం చేశాను అంటే ప్రతి ఒక్క వీవర్ అయినా లేదంటే బొటిక్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వాళ్ళ డిజైన్ సెల్ చేసుకోవాలంటే ఒక మ్యానిక్విన్ కేసి ఫోటో తీసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి మళ్ళీ కస్టమర్లకు షేర్ చేసి మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ కి మనీ ఇచ్చి చేసి ఈ విధంగా ఒక్క శారీని అమ్మడం కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఎక్స్‌పెండిచర్ భయంకరంగా పెట్టాలి. మామూలుగా ఆ శారీ ఖర్చు కంటే ఎక్కువ అయిపోతుంది. అది సేల్ అవుతుందా అనేది ఒక కాన్ఫిడెన్స్ లేదు అండ్ ట్రస్ట్ కూడా లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ 3 ఏళ్ల జర్నీ నాది ఏదైతే ఉందో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క ఛాలెంజ్, ఒక స్ట్రగుల్, మళ్ళీ దాని నుంచి ఒక నేర్చుకోవడం. నాలో ఉన్న నాకే తెలియని ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే నేర్చుకుంటాను. ఐఎమ్ ఏ గుడ్ లెర్నర్ అండ్ ఈజీగా నేర్చుకోగలుగుతాను. ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది నా మెయిన్ పాయింట్ అనమాట. ఈ విధంగా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇలా సెల్లింగ్ ప్లాట్ఫామ్ అయినాయి కానీ బట్ ఎంతవరకు మనం అచీవ్ అవుతున్నాం? దాన్ని సెల్ చేయాలంటే వాళ్ళు బాగుపడుతున్నారు బట్ మనం అమ్ముడుపోతున్నాయా? దెర్ ఇస్ ఏ క్వశ్చన్ మార్క్. ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఎంతసేపు ఉన్న లైక్స్, వ్యూస్, షేర్స్ మీదే ఉంది. బట్ దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. మన ప్రోడక్ట్ అనేది సెల్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్విగ్గీ జొమాటో ఉంది. ఎవరైనా స్విగ్గీ జొమాటో ఇన్స్టాగ్రామ్లలో అక్కడ ఇక్కడ ఫుడ్ పెట్టి అమ్మడం చూసామా? అదే కదా. నో కదా. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్ లో పెట్టి అమ్మడం చూసామా? నో. మనం ఎందుకు అమ్ముతున్నాము? వేర్ ఇస్ ద ప్లాట్ఫామ్ అని నేను ఆలోచించి ఈ బట్టలకి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ఇప్పుడు నేను ఏఐ టెక్నాలజీలో ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను. అండ్ యూ డోంట్ బిలీవ్ అంజలి, ఇప్పుడు ఒక శారీని ఎగ్జాంపుల్ ఒక వీవర్ దగ్గర కంచిపట్టు శారీ ఉంది. ఆ కంచిపట్టు శారీని అతను అమ్మాలంటే ఎంత కష్టం. మధ్యలో చాలా మంది దళారులు వస్తారు, ఆ శారీని తీసుకుంటారు, తనకున్న కాస్ట్ కూడా రాదు. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఆ దారం కొనలేక, అమ్మలేక, మార్కెట్స్ లేక. గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసినా కూడా ఎక్కడ టెక్ ప్లాట్ఫామ్ ఎక్కడుంది? ఇప్పుడు అమెజాన్ అండ్ మింత్రా ఉంది. మాస్ ప్రొడక్షన్ని మాత్రమే తీసుకుంటుంది, ఇట్లా ఇండివిజువల్ వాళ్ళనే తీసుకోదు. సో వీళ్ళందరూ ఎక్కడ అమ్ముకోవాలి? ఈ గ్యాప్ని నేను ఐడెంటిఫై చేసి ఒక కొత్త ఏఐ టెక్నాలజీలో మన రన్ టైలర్ని మళ్ళీ ముందుకు తోసేసాను అనమాట. చెప్పండి ఆ టెక్నాలజీ గురించి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. డెఫినెట్గా. సో మన టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బొటిక్లో చాలా మగ్గం వర్క్ బ్లౌజెస్ అని, శారీస్ అని చాలా మందికి ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళకి చాలా నచ్చిన డిజైన్స్ అన్ని సెల్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఆ పర్టికులర్ డిజైన్స్ ని సెల్ చేయాలంటే చాలా ఖర్చు కూడా కావాలి. అవును, ఎవరో ఒక సెలబ్రిటీ కావాలి, లేదా ఇన్ఫ్లుయెన్సర్ కావాలి, వాళ్ళ బట్టలు వేసుకోవాలి, దాని మీద వీడియో షూటో, ఫోటో షూటో వేయాలి, 10 చీరలకో 10 డ్రెస్సులకో ఇంత అని వీళ్ళు పే చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొడక్షన్ కాస్ట్. అన్నిటికంటే ప్రతి మనిషి ఎక్కువ బాధపడేది, ఇబ్బంది పడేది టైం. అవును, మనీ పోయినా మళ్ళీ సంపాదిస్తాం కానీ టైం వెనక్కి రాదు. కరెక్ట్. అది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆ వాల్యూ నాకు మాత్రం చాలా బాగా తెలుసు. అందుకే నేను ఏమంటాను అంటే ఎప్పుడు కూడా టెక్నాలజీ ఎప్పుడు టైం సేవ్ చేస్తుంది. నేను ప్రతి ఒక్కరి ఎంటర్‌ప్రెన్యూర్‌కే కాదు ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా. చాలా మంది ఏంటంటే ఏ టెక్నాలజీ వేస్ట్, మనల్ని కిల్ చేస్తుంది ఆలోచన. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. టెక్నాలజీని యూజ్ చేసి మీ పనుల్ని ఈజీగా చేసుకొని టైం సేవ్ చేసుకుంటూ మనీని పెంచుకుంటూ గ్రో అవ్వడంలో తప్పే లేదు. రైట్. సో అందుకనే మన ఏఐ టెక్నాలజీ కూడా
అసలు నేను ఇండియాలోనే కాదు వరల్డ్లోనే ద టాప్ ఏఐ టెక్నాలజీ నేను చెప్పగలను. అయితే ఈ ఇంటర్వ్యూ పర్టికులర్గా టెక్స్టైల్ ఫ్యాక్టరీ వాళ్ళకి లేదంటే షోరూమ్స్ బొటిక్స్ అందరికీ ఉపయోగపడే టెక్నాలజీ గురించి మన ఈరోజు ఇంటర్వ్యూ అయితే. ఎస్ ఎస్ రైట్, ప్లీజ్ టెల్ us. సో అదే కాకుండా ఇప్పుడు మార్కెట్లో ఒక అపోహ ఉంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక బొటిక్ అనగానే అరే ఏదో బట్టలు ఉంటాయి ఏదో తీసుకుంటాం ఇదే నడుస్తుంది. బట్ దే ఆర్ ఆల్సో లైక్ ఎంటర్‌ప్రెన్యూర్స్, దే ఆర్ ఆల్సో ఇన్నోవేటర్స్. Correct. ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ చేసుకొని అవి సెల్ చేయడం కోసం చాలా ఇబ్బంది నేను కూడా పడ్డాను. లాస్ట్ మనం 2 years బ్యాక్ చేసినప్పుడు I know. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసాం. అవును. అలా అంతా కాకుండా ఒక యాప్లో ఉండి వాళ్ళ డిజైన్స్ అన్ని అప్లోడ్ చేసుకొని ఒకవేళ మన దగ్గర నుంచి లీడ్ వచ్చి పికప్ అండ్ డెలివరీ కూడా మనమే ఇస్తే ఎలా ఉంటుంది అంజలి? దిస్ ఈజ్ వాట్ వీ క్రియేటెడ్. రైట్. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఒక శారీని మ్యానిక్విన్కి వేసి డ్రేపింగ్ చేసి అంత అవసరం లేదు. జస్ట్ మీరు ఒక కింద పెట్టేసి ఆ శారీని ఫోల్డ్ చేసి పెట్టేసి అప్లోడ్ చేయండి, అదే మ్యానిక్విన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇదే చీర ఉంది, ఇది నేను కట్టుకున్నాను. ఈ చీర కట్టుకోకుండా ఫోల్డ్ చేసి పక్కన పెట్టి ఒక పిక్చర్ తీస్తే ఆ పిక్చర్ ఆటోమేటిక్గానే మనం ఎవరికైతే ఆ శారీ తొడగాలనుకున్నా ఆ పిక్చర్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఎస్, సో ఇన్ఫ్లుయెన్సర్స్తో పని లేదు, సెలబ్రిటీలతో పని లేదు, ఫోటోగ్రాఫర్స్తో పని లేదు, కలర్ కరెక్షన్ కరెక్ట్గా రాలేదు అన్న బాధ లేదు, లొకేషన్ సరిగా లేదన్న బాధ లేదు, హెయిర్ సరిగా. జనరల్గా చాలా వరకు షోరూమ్స్లో ఎలా జరుగుతుందంటే వెబ్ షూట్స్ అని జరుగుతుంటాయి. వెబ్ షూట్స్లో హెయిర్, మేకప్, నెయిల్స్, ఎవ్రీథింగ్ పోస్చర్ కరెక్ట్గా ఉండాలి. సో వీటన్నీ చాలా టైం టేకింగ్ యాక్చువల్లీ. ఈ ప్రొడక్ట్ ఎవరైతే ఇదంతా కూడా ఎక్స్పెండిచర్ని తగ్గించే పనిలో పడ్డుంటారు మీరు అనుకో. ఆబ్వియస్లీ, ఎందుకంటే యాజ్ ఎ బిజినెస్ ఓనర్, యాజ్ ఎ ఐడియాగా నాకున్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఐ నీడ్ టు బ్రింగ్ అవుట్ లైక్ యూనివర్సల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది కావాలి. ఇట్స్ నాట్ ఏదో నా బొటిక్కో లేదంటే ఇంకో బొటిక్కో కాదు, ఇట్స్ ఎ యూనివర్సల్ ప్రాబ్లమ్ ఐ కెన్ సే. రైట్. ఇప్పుడు శారీ అంటే చెప్పారు, ఇందాక మీరు బ్లౌజెస్ అన్నారు లేదా మగ్గం వర్క్ ఏదో చెప్తున్నారు, దాని గురించి ఒకసారి నాకు చెప్పండి. నాట్ ఓన్లీ శారీ, బ్లౌజెస్ ఏమైనా సరే వాళ్ళు బట్టలకి సంబంధించింది ఏదైనా ఒక ప్రోడక్ట్ రెడీ చేసి సెల్ చేయాలనుకుంటే మన ప్లాట్ఫామ్కి వచ్చేయచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ టైలరింగ్, ఇట్స్ నాట్ అబౌట్ మేము కుట్టిస్తాము అన్నది పాయింట్ కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నాలజీ. మీకు కావాలి అని అంటే యూ కెన్ యూటిలైజ్ దిస్ యాప్. అదే కాకుండా బొటిక్స్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అందరికి అర్థమయ్యేలాగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము స్విగ్గీ తీసుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు అమీర్పేటలో ఉంటే ప్యారడైజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాలంటే అమీర్పేట నుంచి వస్తుంది కానీ గచ్చిబౌల్ నుంచి రాదు కదా. అవును. ఓకే, కానీ మన బొటిక్స్లో మాత్రము ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెడితే ఇక్కడ యూఎస్ నుంచి కాల్ వస్తుంది. నేను ఎక్కడ పంపించాలి అది? అవును. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పంపించాలి, వాళ్ళు డబ్బులు పంపించాలి, ఇట్లా నెల జరుగుతుంది. Correct, ఆ నెలలోపు వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. అవును. రైట్, అందుకనేసే మన కస్టమర్ యాప్, మన పార్ట్నర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ బొటిక్ని లిస్ట్ చేయడం వల్ల నియర్ బై ఉన్న ఆర్డర్స్ అన్ని కూడా వాళ్ళకి లీడ్ చేయడం జరుగుతుంది. Right. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్పోజర్ బిగ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అండ్ అదే కాకుండా కస్టమర్ ఎక్స్పాన్షన్ అనేది ఈజీ అవుతుంది. Correct. చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడితే రీచ్ అవుతుంది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. అలా అనుకుంటే అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లోకే రావాలి కదా. కరెక్ట్. బట్ ఎందుకు వేరే విధంగా చేస్తున్నారు స్విగ్గీ ఇదంతా కూడా. రైట్. సో ఇది తెలుసుకున్న తర్వాత నేను ఈ తరహాలో ఈ ప్రోడక్ట్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 3 years కష్టం ఇది. ఓ మై గాడ్, 3 years నాన్ స్టాప్. బేసికలీ యూర్ టెక్ పర్సన్ కాదు, అదే నా ప్రాబ్లం. ఎస్, టెక్ పర్సన్ కాకుండా కాదు. ఏ టెక్నాలజీలోకి ఎంటర్ అయ్యారు మీరు? ఇప్పుడు How నాకు ఒక come? కోడింగ్ మాత్రమే రాదు కానీ మిగతా ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ మై ఓన్. వెరీ సూన్ కోడింగ్ కూడా నేర్చుకునే ఏ టెక్నాలజీ ఆల్రెడీ వచ్చింది. వీ నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్. సో నేనేంటంటే టెక్నాలజీకి మోల్డ్ అవ్వడంలో ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్. దట్స్ అమేజింగ్. ఎస్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే టెక్స్టైల్ వాళ్ళకే కాకుండా ఇంకెవరికైనా ఉపయోగపడే అవకాశం ఉందా ఇది? See, ఎస్పెషల్లీ ఈ ఒక్క పర్టికులర్. యా, ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు బొటిక్స్ ఒక కేటగిరీ, వీవర్స్ ఇండస్ట్రీ అనేది ఒక కేటగిరీ, శారీలు నేర్చేవాళ్ళు, డ్రెస్ మెటీరియల్స్, వాట్ ఎవర్. అదే కాకుండా మీరు అన్నట్టు ఇండస్ట్రీస్ కానీ వీళ్ళంతా ఉండేవాళ్ళు ఉంటుంది. అన్నిటికంటే మెయిన్ చాలామంది హౌస్ వైఫ్స్ ఇళ్లల్లో ఒక 100 శారీలు, 50 శారీస్, డిజైనర్ శారీస్ తెచ్చుకొని ఫ్రెండ్ సర్కిల్లో వాట్సాప్ గ్రూప్లలో సెల్ చేసుకుంటూ ఉంటారు. రైట్. రైట్, అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్లాట్ఫామ్ యూజ్ అవుతుంది. మీకు ఇబ్బంది లేకపోతే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎస్, అంటే ఇది పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్న వాళ్ళకేనా లేకపోతే చిన్న చిన్న బొటిక్స్ వాళ్ళు కూడా బేర్ చేయగలిగే ప్రైస్ లో ఉందా? ఎంత తెలుసా మీకు? షాక్ అవుతారు. తెలియదు. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక ముగ్గురం బిర్యానీ తింటే అంతేనా? అంటే ఎంత? ఒక 1500, 2000. ముగ్గురు కలిసి బిర్యానీ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది. అన్లెస్ అంటే ఏదైనా మండి చెప్పుకొని అందరూ కలిసి ఒకే కంచంలో తిందామంటే తప్ప, లేకపోతే ఇంకా ఎక్కువే సో అవుతుంది. ఎందుకు రీజనబుల్గా చేశానంటే అంజలిక,
మన ఇండియాలో ఒకటి ఉంటుంది, ప్రైజ్ అనేది చాలా కంప్రెస్ చేస్తుంది మనల్ని. అంటే ఒక్కసారి ఎక్స్పెషల్లీ గ్రో అయ్యే విషయాల్లో ప్రైజ్ పెట్టలేం, కరెక్ట్. మిగతా అన్ని విషయాల్లో పెడతాం. నేనేమంటానంటే గ్రో అయ్యే విషయాల్లోనే ఫస్ట్ మనీ పెట్టాలి. కరెక్ట్. నేర్చుకునేటప్పుడు ఎక్కువ పెట్టాలి, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాలి, ప్రయత్నం చేయడంలో అయితే ఎంతైనా పెట్టచ్చు. కరెక్ట్. చాలా మంది ప్రయత్నం చేయడంలోనే డబ్బులు పెట్టడం ఆగిపోతారు. ద ఫస్ట్ క్వాలిటీ ఎవరైనా సరే, బిజినెస్ ఓన్లీ బట్టలకు సంబంధించిందే కాదు, ఎవరైనా కూడా ఒక కొత్తది ముందుకు వెళ్ళాలి అనుకుంటే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ 3,000 పెడితే నాకు దీనివల్ల మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కరెక్ట్. ఎస్, గెలుస్తామా ఓడిపోతామా అది తర్వాత, బట్ ప్రయత్నమే చేయకుండా జడ్జ్ చేసుకోకూడదని నేను చెప్తాను. మీ యాప్ని పర్చేస్ చేసి వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ ఎంతకాలం పనిచేస్తుంది? ఆ యాప్ ఏంటంటే ఒక 100 ఏళ్ళు అనుకోండి. అంటే 1500కి 100 ఏళ్ళు ఇచ్చేస్తున్నారా? ఎలా ఉంటదంటే, సో 1 year సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. 1 year సబ్స్క్రిప్షన్. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళు ఆటోమేటిక్ గా, ఇంకొకటి తెలుసా, ఇక్కడ చిన్న అడ్వెంచర్ ఉంది. ఇప్పుడు మనం ఎలా అంటే కాల్స్ చేసి నేను అప్లోడ్ చేశాను ఇట్లంతా లేదు, మొత్తం ఏఐ ఉంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్సే లేకుండా నాతో కాల్ మాట్లాడద్దు, నాతో క్వశ్చన్స్ అడగద్దు, థియరీ వద్దు. సో పార్ట్నర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రన్టైలర్ పార్ట్నర్ యాప్ అని ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. సో మీకు నచ్చిన సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు జస్ట్ మీ బొటిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే వెంటనే కస్టమర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కస్టమర్ యాప్లో మీ బొటిక్ లిస్ట్ అయిపోతుంది ఇమీడియట్గా 1 సెకండ్లోనే. రైట్. సో ఈ విధంగా వాళ్ళ బొటిక్ని డిజిటలైజేషన్ చేసుకోమని నేను చెప్తున్నాను. ఎవరైతే డిజిటలైజేషన్ అవుతారో దే కెన్ గ్రో ఈజీలీ. కరెక్ట్. ఇప్పుడు మీరు కూడా ఎంతో డిజిటలైజ్ అయ్యారు. అవును. రైట్. అవును. సో ఇప్పుడు మీరు ఎంతో ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో ఎక్కడ చూసినా మీరే వస్తున్నారు. సరిపోయింది. రైట్, డిజిటలైజేషన్. Right, right. సో యూఆర్ ఎ గుడ్ బిజినెస్ ఉమెన్. రైట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా డిజిటలైజేషన్ అయితే చాలా బెటర్. అంటే ఫస్ట్ మన ఇంటర్వ్యూ టైలరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంటర్వ్యూ చేసాం. అవును. చాలా బాగా అందరూ కాల్స్ అవి వచ్చాయి. తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యారు యాక్చువల్లీ. అవును. వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం జరిగింది? ఎందుకంటే నమ్మకం అనేది బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఈ రోజు అన్సూయ రెడ్డి గారు రన్టైలర్ అనగానే ప్రీవియస్ ఎలా జరిగిందని అనుకోకూడదు. కాబట్టి అవును, అందరి కోసం ఒకసారి నాకు తెలుసండి ఏం జరిగింది అనేది. సో మీ అందరి కోసం క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశం అంతే. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంజలి. వాల్మీకి అందరికీ తెలుసు, ఒక దొంగ. ఓకే. దాని తర్వాత రామాయణం రాశాడు. అంటే ఒక దొంగ రాసిన రామాయణాన్ని మనము గుళ్ళో పెట్టి పూజిస్తున్నాం. అలాంటి గొప్ప ఇండియా మనది. అవును. రైట్. అలానే ప్రతి ఒక్క మనిషిలో కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అలాగే ఒక ఎంటర్ప్రెన్యూర్లో ఎప్పుడు కూడా ట్రయల్ అనేది ఖచ్చితంగా జరగాలి. అవును అవును, ట్రయల్ అండ్ ఎర్రర్ ఆల్వేస్ ఖచ్చితంగా జరగాలి. ఆల్వేస్. సో నేనేం చేశానంటే స్టార్టింగ్ లో నేను ఒక బొటిక్ లాగా అందరిలాగా ఆలోచించా. నేను టైలర్స్ ని పెట్టుకున్నా, ఆర్డర్స్ తెచ్చుకున్నా, దీనికోసం ప్రమోషన్స్ నా పరుగు స్టార్ట్ చేసిన. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, ఆర్డర్లు ఎక్కువ వచ్చేసినాయి. సో ఇలా చేయలేము అనేసి మధ్యలో మళ్ళీ ఫ్రాంచైజీస్ అని స్టార్ట్ చేసాం. ఫ్రాంచైజీ స్టార్ట్ చేసిన తర్వాత బట్ వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే టెక్నాలజీ ఏదైతే ఉందో అది నేను 5 to 6 కంపెనీస్కి ట్రై చేసిన. అందరూ కూడా కోడింగ్ తీసుకోవడం, కోడింగ్ ఇవ్వకుండా ఉండడం, 1 year 2 years చేస్తామని చెప్పడం, చేయకుండా ఉండడం, డబ్బులు తీసుకోవడం, బయటకు పంపించడం. ఇంకొకటి అయితే ఎక్కడెక్కడో ఉన్న కంపెనీస్ని మేము ట్రై చేసినా కూడా ఎవ్వరూ ఈ ఏఐ టెక్నాలజీని అందుకోలేకపోయారు. రైట్. సో ఈ మధ్యలో నేను వీళ్ళకి ఎందుకంటే బిజినెస్ ఓనర్గా నాకు తెలుస్తుంది, కరెక్ట్, నేను వీళ్ళకి సమాధానం చెప్పలేను. ఒకవేళ చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు బట్టలు కుట్టడం, టైలర్ ఇది మీద ఉంది. నాది ఎలా ఉందంటే దీన్ని సాధిస్తే ఒక్కటేసారి కోట్ల మంది లైఫ్లు మారిపోవాలి. కరెక్ట్. దట్ ఈస్ వాట్ డ్రీమర్ అనమాట. ఒక ఎంటర్ప్రెనర్ ఎప్పుడు కూడా, ఈ రోజు మనకి ChatGPT ఇవన్నీ లేకపోతే ఈవెన్ నేను కూడా ఒక డాక్యుమెంట్ కూడా చేసేదాన్ని కాదేమో. చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా మంది కూడా ChatGPT వాడుతున్నారు. ఇంతకు ముందు అయితే ఖచ్చితంగా ఒక పర్సన్ కావాల్సి వచ్చేది. అలాంటి ఒక ఈజీనెస్ ని క్రియేట్ చేయడం కోసం ఈ 3 ఏళ్ళు నేను తపస్సు చేశాను. ప్రతి ఒక్క బొటిక్ ఇండస్ట్రీని ఎవరెవరైతే మనతో చాలా నమ్మకాన్ని పెంచి ఉంటారో నేను ఒక క్వశ్చన్ అడుగుతా అంజలి. ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పు లేదని నేను చెప్పాను. కరెక్ట్. ఇప్పుడు నన్ను జడ్జి చేయొద్దు, నా యాప్ ని జడ్జ్ చేయండి. కరెక్ట్. రైట్. ఇంతకు ముందు నా ఎమోషన్ పైన, ఒక హ్యూమన్ పైన మీరు జడ్జ్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు అవన్నీ వద్దు. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మీ లైఫ్ ని వాళ్ళు మార్చుకోవాలనుకుంటే, ఇప్పుడు నాకు అట్లాంటి వాటిలో మొహమాటం లేదు. నేను కావాలంటే నాకు ఏదైనా అవసరం అనుకుంటే వెళ్ళి 100 సార్లు అయినా రిక్వెస్ట్ చేసుకొని అర్థమయ్యేలా చెప్పి
నేను ట్రై చేసుకుంటాను. ఇప్పుడు ఒకటి మీరే గనక మనుషుల ట్రస్ట్ ని లేదా వాళ్ళు మిమ్మల్ని నమ్మకపోయినా మీరు అవతల వాళ్ళు నమ్మకపోయినా ఆ మోసం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే గనక మీరు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడే అవకాశం లేదు కదా. అండ్ ఇంకొకటి జనాల్లోకి పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను సాధించింది కూడా ఎవరినైనా చూడండి, ఒక అమెజాన్ ఉంది, మింత్రా ఉంది, పెద్ద పెద్ద కంపెనీస్, టెక్ కంపెనీస్ కూడా ChatGPT రీసెంట్ గా ట్రయాన్ని రెడీ చేసింది. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుంది, ఫేస్ చేంజ్ చేస్తుంది, చాలా వరకు అవును మన ఫోన్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మార్చేస్తుంది కదా. బట్ మనం ఏంటంటే రియాలిటీకి చాలా దగ్గరగా వచ్చేసాము. అండ్ దట్టు ఒక ఇండియన్ అయి ఉండి దట్టు ఈ టెక్నాలజీలో ఇలా గ్యాప్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం చూసండి, దట్ ఈస్ ఎవర్ గ్రీన్. ఇప్పుడు మన ఫోన్ లో బ్యాక్గ్రౌండ్స్ ఎలా మారుస్తున్నామో అలాగే ఇప్పుడు మీ యాప్ లో బ్యాక్గ్రౌండ్స్ కూడా మార్చలేరు. అదే రియాలిటీ. అప్పుడే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను శారీని మొత్తం కలర్ అంతా చేంజ్ చేసి, నా బాడీని అంతా చేంజ్ చేసి, నా ఫేస్ అంతా మేకప్ వేస్తే ఆ శారీ ఉపయోగం ఏముంది? అవును ఫేస్ లేకుండా ఓన్లీ మ్యానిక్యూన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు కదా. అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 3 years జర్నీ ప్రతి ఒక్క ప్రేక్షకులకైనా, నాతో కలిసి నడిచిన పార్ట్నర్స్కైనా, ఫ్రాంచైజీ ఓనర్లకైనా నేను చెప్తాను అంటే, ప్రతి ఒక్కటి సాధించడానికి ఒక టైం కావాలి. సో నాకు పేషెన్స్ ఉండి నేను ఎదుర్కొంటూ వచ్చాను ఛాలెంజెస్ అన్ని కూడా. ఇప్పుడు ఈ బొటిక్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా చాలా నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్లాట్ఫామ్ లేదు, ఏమీ లేదు. ఇంకా మన యాప్లో లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దే కెన్ గెట్ లోన్స్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి తెలుసా మీకు, నెక్స్ట్ మీరు 1 లక్ష శారీ, పట్టు శారీని ఈఎంఐ ఆప్షన్ లో కూడా మీరు కొనొచ్చు. ఇప్పుడు ఇందులో ఇంకా ఏమున్నాయి? అయితే చాలా ఉన్నాయి, మీరు అన్ని కలిపేస్తే మాకేం అర్థం కాదు. అందుకనే చెప్పట్లేదు. రైట్. సో మనం 1 సంవత్సరం పాటు వీడియోస్ చేస్తూ వీళ్ళందరికీ అనసూయ రెడ్డి రోజు కనిపిస్తే ఆ నమ్మకం ఖచ్చితంగా వస్తుంది. కరెక్ట్. అనసూయ రెడ్డికి ఒకటే ఒక క్వాలిటీ ఉంది, ఎవ్వరేమైనా అనుకోండి ముందుకే వెళ్తాం. దట్స్ అమేజింగ్. ఎవరేమైనా అనుకోండి, నా వెనకనింది నాకు గుర్తొద్దు, ముందేదో నాకు తెలుసు. కరెక్ట్. ఎందుకంటే నా గమ్యం నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. రైట్. ఎగ్జాక్ట్లీ. సో అలా నన్ను నేను నమ్ముకుంటూ, తోసుకుంటూ, తొక్కుకుంటూ నేనే వచ్చా. యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఇంకొక ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూ కోసం తీసుకొచ్చిన శారీ ఇది. సో ఈ శారీని అనసూయ రెడ్డి గారు తీసుకొచ్చిన AI టెక్నాలజీలో ఈ శారీని పిక్చర్ చేసి వీళ్ళ యాప్ లో అప్లోడ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఈ చీర మీద నేను ఈ చీరలో కనిపిస్తాను. చేద్దామా మరి? చలో, చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఈ శారీని ఫోటో తీసి అనసూయ రెడ్డి గారి యాప్ లో ఇలా అప్లోడ్ చేస్తే పిక్చర్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు నేను. సో పళ్ళుతో సహా ఫోటో ఈ శారీతో నీట్ గా వచ్చేస్తుంది. నేను కట్టలేదు. దిస్ ఇస్ కాల్డ్ AI టెక్నాలజీ విత్ అనసూయ రెడ్డి గారు. ఇన్వెంట్ బై అనసూయ రెడ్డి గారు. ఇది సో డెఫినెట్గా బొటిక్స్ వాళ్ళకి, షోరూమ్ వాళ్ళకి అండ్ ఎవరైతే టెక్స్టైల్ వాటిలో ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీ ఎక్స్పెండిచర్ని జీరో చేసేసే ఒక అద్భుతమైన టెక్నాలజీని అనసూయ రెడ్డి గారు ఇన్వెంట్ చేశారు. ఇదంతా మీకు ఉపయోగపడితే అదే 10,000. అందరూ చైనాలో కనుక్కున్నారు, అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి అని అనుకుంటాం కదా. సో ప్రౌడ్ విమెన్ రియలీ. అనసూయ రెడ్డి గారు, హెడ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా టెక్స్టైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా యూజ్ అవుతుంది. అదే చీరని అనసూయ రెడ్డి గారు కట్టుకున్నట్టు ఏ ఫోటో వచ్చింది చూడండి. జస్ట్ యాప్లో ఈ చీర అప్లోడ్ చేస్తే మీకు ఏ ఫోటో మీరు అప్లోడ్ చేస్తే దానికి ఆటోమేటిక్గా ఈ సారీ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు పెళ్లి కూతుళ్ళకి మనం షోరూమ్కి వెళ్ళి ఆ చీర కట్టి నేను బాగున్నానా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి అనసూయ రెడ్డి గారు? పర్ఫెక్ట్ కదా. సో యాప్లోకి వెళ్ళి ఈ చీర అప్లోడ్ చేస్తే చాలు, అంతే. ఆ చీర మన ఒంటి మీదకి వస్తుంది, అది బాగుందా లేదని మనకే తెలుస్తుంది. చూసుకో, ఆర్డర్ పెట్టు, ఇంట్లో ఉండి షాపింగ్ చేసేసుకోవచ్చు. అన్నిటికంటే మీకు ఇంకొకటి తెలుసా, ఈ జెన్జీ కిడ్స్ అస్సలు షాపింగ్ కి రమ్మంటే రారు. ఒక్క డ్రెస్ ట్రై చేయగానే మనల్ని నరకం చూపిస్తారు. అవును, రైట్. ఎస్పెషల్లీ అమ్మాయిలు, అబ్బాయిలు వీళ్ళంతా కూడా ఈ విధంగా వాళ్ళ ఫోటో మన దగ్గర ఉంటే షాపింగ్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఆర్డర్ పెట్టేయచ్చు. ఒకవేళ నచ్చలేదు అనుకో మళ్ళీ రివర్స్ ఇచ్చి మళ్ళీ తెచ్చుకోవచ్చు. కరెక్ట్. సేమ్ లైక్ అమెజాన్ అండ్ మింత్రా లాగే. అండ్ ఇంకొకటి మర్చిపోయిన అంజలి, శారీస్ అని మాట్లాడుతున్నాం, ఓన్లీ లేడీస్ అనుకుంటారేమో, అన్ని సేమ్ విత్ అబ్బాయిలు ఆల్సో, కిడ్స్ ఆల్సో, ఎవ్రీవన్ కదా.
ఎస్. ఇట్స్ అమేజింగ్. ఇటు వచ్చి ఫిట్టింగ్ ఎలా ఉందన్నదే చూసుకోవాలి వాడండి. అంతే. లుక్ ఎలా ఉందో చూసుకోవాల్సి ఇంకొకటి తెలుసా, ఇప్పుడు బొటిక్స్ లో సైజెస్ చేసుకుంటారు, స్మాల్ అని, మీడియం అని. వాళ్ళు అక్కడ అప్లోడ్ చేసే ముందు ఒక లెహెంగా ఉంది ఎగ్జాంపుల్, స్మాల్ అని పెట్టుకుంటే స్మాల్ సైజ్, మీడియం అనుకుంటే మీడియం. అన్నిటికంటే ఆర్ఎంజీ బ్రాండ్స్, రెడీమేడ్ గార్మెంట్స్, H&M, M&S కూడా రావచ్చు. దట్స్ అమేజింగ్. ఎందుకంటే ఆ టీ షర్ట్స్, జీన్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. బికాస్ మనకు వెస్ట్రన్ వేర్ లో మనకి సైజ్ ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఐ విల్ ఫాలో రేర్ ర్యాబిట్ ఎగ్జాంపుల్. సో నాకు 32 సైజ్ వస్తుందని నాకు ఆల్రెడీ తెలుసు. దెన్ ఐ విల్ గో టు ద మన రన్ టైలర్ కి వెళ్తాను. ఒకవేళ వాళ్ళు మన దాంట్లో ఆన్బోర్డ్ అయితే డైరెక్ట్లీ సెలెక్ట్ చేసుకుంటాను, ఐ విల్ గెట్ ఇట్ డౌన్. ఇప్పుడు అమెజాన్ లో ఎలా అయితే ఆర్డర్ చేస్తున్నాము, గ్రేట్ టెక్నాలజీ. ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ టెక్నాలజీ రియల్లీ. ఎస్. ప్రతి ఉమెన్ అయితే డోర్ లాక్ పెట్టి ట్రై చేసింది ఇంకా హస్బెండ్స్ కి చూపినక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు. ఎక్కడో ఎందుకు, ఇప్పుడు షోరూమ్స్ వాళ్ళే తీసుకున్నా కూడా, అవును, ఆ షోరూమ్ వాళ్ళే అప్లోడ్ చేసి అమ్మాయి ఇది చూసుకున్నా కూడా చాలా మందికి ట్రెడిషన్ నుంచి వెస్ట్రన్ రావాలని ఉంటది, కానీ మొహమాటం. అంటే ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫార్మ్ అయితే ఏమనుకుంటారు, అవును, లుక్ ఎలా ఉంటుందో తెలియదు. నేనేమంటాను తెలుసా, డోర్ లేయండి, ఒక పిక్చర్, డ్రెస్ పిక్చర్ పెట్టండి, వన్సారెడ్డి గారి యాప్ లోకి మీరు ఎంటర్ అవ్వండి, ఫోటో అప్లోడ్ చేయండి, మీరు అవుట్లుక్ చూసి అంతే హ్యాపీ ఎంజాయ్. నేనేమంటానంటే గర్ల్స్ కున్న ఒకే ఒక స్ట్రెస్ రిలీఫ్ ఏంటంటే షాపింగ్. లేకపోతే ప్రతి డ్రెస్ వేసి చూసి చాలా ఈ మధ్య చిరాకేస్తుంది. అదే కదా. సో ఈ విధంగా సో మీ హ్యాపీనెస్ ని నేను చూడగలుగుతున్నాను. ట్రూ. మీ ఫేస్ ఎంత వెలిగిపోతుంది నిజం. ఎందుకంటే మీ కష్టం నేను చూస్తాను. షూట్ కి వస్తారు, ఒక డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, మళ్ళీ ఫాస్ట్ గా వెళ్తారు, మళ్ళీ వాటిని అరేంజ్ చేసుకోవడంలో ఇంకా స్ట్రెస్. కరెక్ట్, రైట్. యాజ్ ఎ సెలబ్రిటీగా చాలా టఫ్. ఇలాంటివన్నీ కూడా మీరు దీని ద్వారా ఇంకా నెక్స్ట్ కార్ లో పోతూ ట్రై చేయండి. అదే కదా, నిజం. అయితే నాకు ఒక చిన్న డౌట్. ఎస్. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కానీ ఇవన్నీ కూడా ఎవరో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, అవును, ఇంకెవరికో పాస్వర్డ్ ఇచ్చేస్తారు. అవును. ఇందులో అలా ఉండదు. ఎందుకు అంటే ఇది వాళ్ళకి రెవెన్యూ కూడా వెళ్తుంది కాబట్టి, ఆర్డర్ లో కమిషన్ వెళ్తుంది కదా సెల్ చేసినందుకు. ఇప్పుడు స్విగ్గీలో ఎట్లయితే ఫుడ్ రెస్టారెంట్స్ కి రెవెన్యూ వెళ్తుంది కదా, సో అలానే ఉంటుంది కాబట్టి అలా ఇవ్వరు. సో ఒక అకౌంట్ కి ఒక్కరే ఉంటారు. సో దట్ ఈస్ వాట్ వి క్రియేటెడ్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి కాబట్టి దెన్ వి క్రియేటెడ్. రైట్, దట్స్ ఫైన్. Anyway, we wish you all success, Ansuya Reddy. Such a great invention, absolutely. Thank you so much. అన్నిటికన్నా మంచి మన ఇండియన్స్ ఒక కొత్త టెక్నాలజీని కనుక్కోవడం నాకు మహదానందంగా ఉంది. డెఫినెట్ గా కదా. నేను అందుకే చెప్తాను, ఎక్స్ప్లోర్ ఆల్ ద ఐడియాస్, గో అండ్ హిట్, అండ్ దేనికి తక్కువగా అనేసి మనం చూపించాలి. నిజం. సూపర్. మీకు కూడా ఏదైనా ఐడియా ఉంటే కింద కమెంట్ చేయండి చక్కగా. చాలా కంపెనీలు, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక మంచి ఐడియా వస్తే చాలు మేము ఇన్వెస్ట్ చేస్తాం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆబ్వియస్లీ కదా. ఎస్. దట్స్ ఇట్. కాకపోతే ఏంటంటే ఒక ఐడియాని మనం ఇప్పుడు ఒక బేబీని మనం గ్రో చేసేటప్పుడు మనమే మన బేబీని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? అవును, రైట్. ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి. గ్రో అయ్యే కొద్దీ ఆటోమేటిక్ గా అందరూ నమ్మడం మొదలవుతుంది. మాటలు మాట్లాడతారు, గొడవ పడతారు, లేదనుకోండి అయ్యో మూగగా ఉంది అనుకుంటారు. సో దిస్ ఈస్ వాట్ ఆల్వేస్ వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ సెల్ఫ్, దెన్ మార్కెట్ ఇట్. కరెక్ట్. That's the reason we came back. Hats off to you, Ansuya Reddy. Thank you so much, Anjali. Thank you so much. Thank you.